సురేష్ కొచ్చారెడ్డి గారు, ఇందాక మీరు ఫ్లోలో ఒక మాట అన్నారు, మనకి బంగ్లాదేశ్ నుంచి ఒక న్యూ థ్రెట్ రాబోతోంది అని. యాక్చువల్లీ మాజీ పిఎం షేక్ హసీనా గారికి ఉరిశిక్ష వేసినప్పటి నుంచి కూడా చాలా హాట్గా ఉంది ఢాకా అంతా. అట్ ద సేమ్ టైం ఇండియా వైపు కూడా అందరూ చూస్తున్నారు, ఇండియా ఆమెను అప్పగిస్తుందా లేదా, ఇక్కడ శరణార్థిగా ఉన్న ఆమెను అప్పగించాలని చెప్పి ఆ గవర్నమెంట్ అడుగుతుంది, కోర్టు అడుగుతుంది. మరి అప్పగిస్తే ఏంటి, అప్పగించకపోతే ఏంటని వాదోపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో క్లుప్తంగా మాకు చెప్పండి, అసలు షేక్ హసీనా గారు తప్పు చేశారా అంటే మీరేం చెప్తారు? ఇండియా అప్పగిస్తుందా ఆమెని అంటే మీరేమంటారు? అప్పగించక్కర్లేదు. ఎందుకు? బంగ్లాదేశ్కి భారతదేశానికి ఉన్న ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, అంటే మన వైపులో ఎవరైనా క్రిమినల్స్ వచ్చి కూర్చుంటే వాళ్ళని అక్కడ పంపించడము, లేకుంటే ఇప్పుడు యుఎస్ నుంచి ఒక క్రిమినల్ వచ్చాడు చూడండి, మన యుఎస్ పంపించేశారు. ఆ గ్యాంగ్ వార్లు అక్కడ పంజాబ్ వైపు ఉన్న గ్యాంగ్ ఒకరిని అక్కడ పట్టుకున్నాడు. వాళ్ళు నిన్న వాడిని ఒక ప్లేన్లో వేసేసి ఒక ఏజెంట్తో పంపించేశారు. నిన్న మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రాగానే అరెస్ట్ చేసేసారు మన వాళ్ళు, బిష్నాయ్ గ్యాంగ్ మెంబర్ అన్నమాట. సో మనకి బంగ్లాదేశ్కి ఒక అగ్రిమెంట్ ఉంది, ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్. దాంట్లో ఏం చెప్పారంటే ఏ పొలిటికల్ కేసులో ఇఫ్ దర్ ఇస్ ఒక ప్రాసిక్యూషన్ జరిగితే అది అన్యాయం అనిపిస్తే మీరు ఎవరిని ఎక్స్ట్రాడిట్ చేయక్కర్లేదు. అక్కడ ఒక మర్డర్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను డెఫినెట్ గా పంపించాలి. 1400 మంది స్టూడెంట్స్ ని చావుకి కారణమైన ఆమె. సో పాకిస్తాన్ వాళ్ళు 71 వార్లో 76,000 మంది చనిపోయారు. ఎవరినైనా అరెస్ట్ చేశారండి? చేయలేదు కదా. షేక్ ముజీబుర్ రహమాన్ ఎవరు చంపారు మనకు అందరూ తెలిసిందే. హీ వాస్ కిల్డ్ బై ప్రో జిహాదీ ఎలిమెంట్స్, జమాతే ఇస్లామీ లాంటి వాళ్ళే ఇప్పుడు నడిపిస్తున్నారు గవర్నమెంట్ అక్కడ. షేక్ హసీనా గవర్నమెంట్ నడిపించి, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది జైల్లో ఉన్నారండి. ఆమెని దాని తర్వాత ఉరి శిక్ష ఇచ్చారా? లేదు. కాదు, భారతరత్న ఇచ్చారు. ఆమెనే వేసుకుంది భారతరత్న కావాలని చెప్పి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పొలిటికల్ డెసిషన్ మేకింగ్ అనేది ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది. దాన్ని మీరు ట్రిబ్యునల్ని పెట్టి అది చేసి ఇది చేసి మేము ఉరి శిక్ష ఇస్తున్నాం అంటే ఇట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీబడి. ఆ టైంలో ఒక క్రౌడ్ వచ్చి మీ పార్లమెంట్ తగలబెడుతున్నా అంటే మన పోలీసులు, మన ఆర్ఐఎఫ్లు, మన సిఆర్పిఎఫ్లు కూడా ఫైర్ చేస్తారు. దానికోసం మన దేశంలో చూడండి, రాహుల్ గాంధీ అప్పుడప్పుడు జన్జీ రావాలి రోడ్డు మీదకి రండి అంటే ఎవరు రావట్లేదు. ఎందుకంటే మన వాళ్ళకి భయం. ముందు లాఠీ చార్జ్ చేస్తాడు, దాని తర్వాత టియర్ గ్యాస్ కొడతాడు, దాని తర్వాత వాటర్ క్యానన్ యూజ్ చేస్తారు, దాని తర్వాత ఫైరింగ్ చేస్తారు. మన వాళ్ళు దానికి రాదు. బంగ్లాదేశ్లో జరిగింది, ఆ టైంలో జరిగింది వాజ్ అ సిఐఏ మానిటర్డ్ ఆపరేషన్. అది కంప్లీట్గా ఒక జార్జ్ సోరోస్ ఫండెడ్ అని చెప్పొచ్చు, లేకుంటే సిఐఏ ఫండింగ్ అని చెప్పొచ్చు. అంతా ఒక ప్లాన్ చేసి చేశారు అదంతా. సురేష్ గారు, ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్లో. కొంతమంది మద్దతు కూడా ఇస్తున్నారు ఆమెకి ఉరిశిక్షణ లేదని చెప్పి. వాళ్ళు కొంతమంది మద్దతు ఇస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇంతమంది అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? 1400 మంది స్టూడెంట్స్, అంటే చిన్నపిల్లలు, అంతమంది స్టూడెంట్స్ ఎందుకు చంపారు? ప్రొటెస్ట్, ఇప్పుడు నేపాల్లో జరిగిన ప్రొటెస్ట్ చూడండి, అదే జరిగింది కదా అక్కడ కూడా. అక్కడ ప్రొటెస్ట్ చేసిన ఒక్కొక్కరిని జైలు వేశారు తీసుకెళ్ళి నేపాల్ గవర్నమెంట్. ఆ టైంలో మీ ఇంటి మీద దాడి చేయడానికి వస్తున్నారండి, మీరు ఒక పొలిటీషియన్, అవామీ లీగ్, మీరు షేక్ హసీనా పార్టీ, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, బయటకు 500 మంది ఉన్నారు, మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు. ఏం చేయమంటారు? వచ్చి చంపేయమంటారా? మీరు అనరు. ప్రొటెక్షన్ అడుగుతారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఆర్మీ వస్తారు, ఫైర్ చేస్తారు. బట్ న్యాచురల్. ఎందుకంటే మీరు మీ ఏం చెప్తారు, గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండొచ్చు, పర్సనల్ ప్రాపర్టీ ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ ఉండొచ్చు. ఆ రోజు ఆ 14 అనేది కూడా కౌంట్ లేదు. వాళ్ళు చెప్తున్న ఒక ఫిగర్ అది. ఓకే, దాని షేక్ హసీనాని తీసామని చెప్పి వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ ఏమైందంటే, బంగ్లాదేశ్లో 71 వార్ జరిగినప్పుడు అప్పుడు పోరాటం చేసిన వాళ్ళకి స్పెషల్ కోటా ఇచ్చారు జాబ్లలో, ఎడ్యుకేషన్. మన దగ్గర కూడా మీరు ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో ఫైట్ చేసిన వాళ్ళకి పెన్షన్లు మరియు కోటాలు అన్ని ఇచ్చాం. ఆ టైంలో గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చాం. అట్లా ఇస్తున్న వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి ప్రొటెస్ట్ పెట్టారు. ఎవరు? జమాతే ఇస్లామీ వాళ్ళు. అంటే మీ దేశాన్ని ఒక దేశంగా తీసుకొచ్చిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకూడదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పి తప్పే కదా. అది జమాతే ఇస్లామీ అనేది చాలా వైలెంట్ రిలీజియన్, వాళ్ళ గ్రూప్. మన దగ్గర కూడా ఉన్నారు, మన వైపు కూడా జమాతే ఇస్లామీ ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. సో వాళ్ళు స్టూడెంట్స్ ని వాడుకున్నారు ఫ్రంట్ గా. నేపాల్లో చూడండి, నేపాల్ ఏం చేశారు, వాళ్ళు పార్లమెంట్ తగలబెట్టారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ ని చంపారు, ఒక్కొక్కరిని పికప్ చేసి జైల్లో తీసుకెళ్లేశారు. దాని తర్వాత ఒక్కటి రోడ్డు మీద రావట్లేదు ఇప్పుడు. సో లెసన్ అది. శ్రీలంకలో కూడా అదే జరిగింది. సో దీసంతా ఆర్గనైజ్ ప్రొటెస్ట్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా, రేపు మోదీ గారు ఉండే 7 లోక్ కళ్యాణ్ మార్గ్ మీద దాడి చేయడానికి ఒక గ్రూప్ 5,000 మంది వెళ్తే చూసుకుంటూ కూర్చుంటామా మనం? వీ విల్ ఫైర్ 100%.
వాళ్ళని ఎందుకంటే ఆ కాన్స్పిరసీ అంటే వాళ్ళు చంపడానికి వస్తున్నారు, మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నారు, ప్రాపర్టీ ధ్వంసం చేయడానికి వస్తున్నారు. వాళ్ళని చూసుకొని ఊరుకోవాలా? లేదు కదా. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్, కానీ చెప్తున్నాను నేను. ఒక వెన్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ మీకు చాలా ఇట్లాంటి కాల్స్ తీసుకోవాల్సి వస్తుంది. మణిపూర్లో ఏం జరిగినప్పుడు మోదీ గారి మీద ఎంటపడ్డారు కదా అందరూ, మణిపూర్లో ఎంతమంది చనిపోయారు అది ఇది అని చెప్పి. మోదీ గారి మీద ఏమైనా పెట్టారా? వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్ పెట్టారా? పెట్టలేదు కదా. దానికన్నా ముందు ఇందిరాగాంధీ టైంలో జరిగింది కదా. రాజీవ్ గాంధీ శ్రీలంకకి తీసుకెళ్లి IPKF 3,000 మందిని వాళ్ళు లిటరలీ టుక్ దమ్ టు ద డెత్, ఇండియన్ ఆర్మీ వాళ్ళని. ఎందుకు వెళ్ళారు అక్కడ ఎవరికి తెలియదు. మన యుద్ధం కాదు, ఎవడో కొట్టుకుంటే ఇద్దరు మన ఇల్లు నడిమిట్లా పడ్డాం మనం. అట్లాంటి చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి మన దగ్గర. మీరు దాన్ని చెప్పుకుంటూ పోతే యాక్చువల్లీ ఆమెని ఐరన్ లేడీ ఆఫ్ బంగ్లాదేశ్ గా కూడా అభివర్ణిస్తున్నారు. బంగ్లాదేశ్ అభివృద్ధికి చాలా కృషి చేశారు అంటున్నారు. పాజిటివ్ థింగ్స్ చాలానే ఉన్నాయి ఆమెవి. ఈ ఒక్క విషయంలోనే ఉరిశిక్ష వేసేయడం అన్నది, ఉరిశిక్ష వేయడం అనేది మీరు ఒక రెగ్యులర్ కోర్టుకి అయితే వారు వేయరు. ఇదంతా ఇది పొలిటికల్ డెసిషన్. ఇది నామకే వస్తాయి అంటారు హిందీలో. అంటే ఒక మనం చూపియాలి కదా ఏదో చేసామని చెప్పి, లేకుండా మళ్ళీ అడుగుతారు కదా మీరు ఇంత ఇది చేశారు, మళ్ళీ ఇంకా మీరు ఆమె అక్కడ కూర్చొని మీరేం చేయట్లేదండి. సో మన దగ్గర నుంచి వెళ్ళిన చాలా మంది పొలిటికల్ అసైలం చూసుకొని ఎక్కడైనా కూర్చుంటారు, వాళ్ళ వైపు నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. చాలా కంట్రీస్ ఉన్నాయి అట్లాంటిది. ఇంకో కంట్రీలో అసైలం తీసుకుంటారు వాళ్ళు. ఆంగ్ సాన్ సూచీ చూస్తుంటారు మీరు మయన్మార్లో, ఆమె కొంచెం బయట ఉంది, డెన్మార్క్ అక్కడెక్కడ ఉండే అసైలంలో. మన తస్లీమా నస్రీన్ షీస్ ముందు ఇండియాలో ఉండే, ఆమె ఇప్పుడు యూరోపియన్ కంట్రీలు ఎక్కడ ఉంది ఇప్పుడు ఆమె కూడా. సో వాళ్ళ మీద థ్రెట్స్, ఆమె కూడా బంగ్లాదేశే కదా. సో ఈ అంశం విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ప్రజలు కోరుకుంటే గనక బంగ్లాదేశ్ లో మీరు ఎవరిని కోరుకుంటారు, మీరేం కోరుకుంటున్నారు, అది క్వశ్చన్. హసీనాని తీసుకురావాలన్నా, హసీనాని ఉరిశిక్ష చేయాలన్నా, పీపుల్ కెనాట్ డిసైడ్, ఎవిడెన్స్ విల్ డిసైడ్. ఆమె ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఆ మూమెంట్ లో ఇంతమందిని ఫైరింగ్ ఎందుకు చేయమన్నారు, ఆర్డర్ ఇచ్చారు. ఎస్, యాజ్ ద హ్యారీ ట్రూమన్ ముందు US ప్రెసిడెంట్ టేబుల్ మీద ఒక చిన్న బోర్డు ఉండే, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే నా రెస్పాన్సిబిలిటీ నా దగ్గర వచ్చి ఆగుతుంది, నేను ఇంకొంత తల మీద వేయను. అది నేను ఆర్డర్ ఇస్తే దట్ ఈస్ మై జాబ్, నేను రెస్పాన్స్. అదేనా తప్పు అయితే నా తప్పే, సక్సీడ్ అయితే ఐ విల్ గివ్ క్రెడిట్ టు అదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ చైర్లో కూర్చున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఇట్లాంటి ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇట్లా మంది 500 మంది వస్తున్నారు, ఒక బిల్డింగ్ తగలబెట్టబోతున్నారు, దాని లోపల 300 మంది ఉన్నారు, ఏం చేయమంటే ఫైర్, సింపుల్, డిస్పోజ్ ద క్రౌడ్ అంటారు ఫస్ట్. టియర్ గ్యాస్ కానీ వాటర్ క్యానన్ అన్ని, అదే అన్ని పని చేయకపోతేనే ఫైరింగ్ చేస్తారు. ఇదే ఢకా యూనివర్సిటీలో పాకిస్తాన్ ఆర్మీ ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,000 మంది పిల్లల్ని చంపారు 71లో. అక్కడే మొదలైంది అంతా. బంగ్లాదేశ్ లిబరేషన్ మొదలైంది అక్కడ. ఇప్పుడు చూడండి, ఇదే పిల్లలు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎలక్షన్ హోల్డ్ చేయలేదు ఇప్పుడు దాకా. కేర్ టేకర్ గవర్నమెంట్ ఇంకా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఏమన్నారు, 6 నెలల ఎలక్షన్ అన్నారు. ఎలక్షన్ చేయలేరు. అక్కడ చేస్తే జమాతే ఇస్లామీ వస్తుంది, వస్తే యుఎస్కి అవుట్ అయిపోతారు అక్కడ నుంచి. యుఎస్ మళ్ళీ అక్కడ అల్ఖైదా తయారైతుంది అక్కడ. సో యుఎస్ కూడా అక్కడ ఎలక్షన్ ఇప్పుడు వద్దంటున్నారు. ఎలక్షన్ పెడితే వాళ్ళు గెలుస్తారు. అవామీ లీగ్ లేదు కదా అప్పుడు, ఈమె లేదు అక్కడ, అపోజిషన్ ఏం లేదు. ఖలీదా జియా ఉంది, ఆమె ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి. ఆమెకు పవర్ ఉందో, పొలిటికల్ పవర్ ఉందో అది కూడా తెలియదు. ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఇదన్నీ ఫెయిల్డ్ నేషన్స్. పాకిస్తాన్ ఒకవైపు, బంగ్లాదేశ్ ఒకవైపు. శ్రీలంక రికవర్ అయ్యారు, మన హెల్ప్తో రికవర్ అయ్యారు చాలా మటుకు. నేపాల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ దే ఆర్ మేనేజింగ్. వాళ్ళ ఆర్మీ ఇస్ వెరీ టఫ్, టఫ్గా ఉండాలి. కానీ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ, బంగ్లాదేశ్ మోర్ పొలిటికల్ ఆర్మీ. వీళ్ళు ఎవరు పవర్లు ఉంటారో వాళ్ళకి భజన పడతారు వాళ్ళు. ఓకే, ఎవరు పవర్లు ఉంటారు వాళ్ళ మాట వింటారు. రేపు ఇంకొక గవర్నమెంట్ వచ్చి వాళ్ళని ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఆ మాట వింటారు. ఓకే సురేష్ గారు, ఇప్పుడు భారత ప్రభుత్వం షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఏముండదు. ఎస్టర్డే మనం మాట్లాడుతున్నప్పుడు నిన్న బంగ్లాదేశ్ NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారిని కలవడానికి వచ్చారు. అండ్ ఇన్వైటెడ్ అజిత్ దోవల్ టు కమ్ టు బంగ్లాదేశ్. సో ఇదొక పొలిటికల్ పాస్చరింగ్ అంటాం మనం కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూర్చొని నాకు అక్కడ ఈడున్నాడు కదా హఫీజ్ సయీద్ కావాలంటే వాడు వస్తాడా? పంపిస్తారా పాకిస్తాన్? ఇంతమందిని చంపాడు భారతదేశంలో. అక్కడ ఇంకా చాలా టెర్రరిస్ట్ కూర్చున్నారు, వాళ్ళందరినీ మాకు అప్పగించంటే అప్పగిస్తారా? చేయరు. ఒక పొలిటికల్ డిసిషన్ అది. మనం ఏం చేయక్కర్లేదు. బంగ్లాదేశ్కి తెలుసు ఇదంతా, వాళ్ళకి తెలుసు. ఇది ట్రిబ్యునల్ అండి. మన దగ్గర ఇంకో కోర్ట్ ఆఫ్ అపీల్ లేదంట. మన దగ్గర లోవర్ కోర్ట్ నుంచి, మున్సిపల్ కోర్ట్ నుంచి, డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళని ఉరిశిక్ష చేసిన వాళ్ళు కూడా ఆ మోతిహారీ కిల్లింగ్స్ దాంట్లో చేసిన రాష్ట్రపతి క్షమాపణ ఆలోచించే 18 నుంచి 26 మందిని చంపిన వాళ్ళు ఇప్పుడు రిహా అయిపోయారు వాళ్ళు ఫ్రీగా. మన దగ్గర అంతా వాళ్ళ దగ్గర ఒక ట్రిబ్యునల్ పెట్టారు, 10 మంది కూర్చున్నారు, దాంట్లో అంతా యాంటీ హసీనా ఉంటారు, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చింది. దట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్. ఏ లీగల్ గా స్ట్రాంగ్ ఉన్న ఏ కంట్రీ అది యాక్సెప్ట్ చేయరు. పొలిటికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పులు జరుగుతాయి,
కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. ఓకే. కానీ దాన్ని బట్టి మీరు రాజీనామా చేయాలంటే ఉరిశిక్ష దట్స్ నాట్ పాసిబుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.